అండి. ఎలా ఉందండి కూటమి పరిపాలన? బానే ఉందండి. చాలా బాగుంది. చాలా చక్కగా జరిపిస్తున్నారు. గత 5 సంవత్సరాలు చూసారు కదా! గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు కూడా అలాగే అన్నారు. కొంతమంది ఆ పని చేస్తారు, ఈ పని చేస్తా అన్నారు, చేయలేదు. కొంచెం పర్లేదు. కొంతమంది చాలా మందికి పైప్ లైన్‌లు లేపిచ్చారు. వాటర్‌లకి ముందు మా రత్నాల చెరువులో వాటర్‌కి బాగా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు వాటర్ కొంచెం పర్లేదు. మరి మీ రత్నాల చెరువులో రీసెంట్‌గా చూసుకుంటే లోకేష్ గారు ఇంటి పట్టాలనేది ఇచ్చారు కదా! ఎలా అనిపించిందండి? చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా చాలామంది చెప్పారు ఇంటి పట్టాలు ఇస్తా అన్నారు కానీ ఎవరు నమ్మకం లేదు. ఈసారి నమ్మకం కలిగింది కూడా. ఇచ్చారు, ఆనందపడ్డారు, సంతోషంగా ఉన్నారు. చాలా కుటుంబాలు కూడా చాలామంది చెప్పుకుంటున్నారు లోకేష్ గురించి. అలాగే లోకేష్ గారు సంవత్సరం తిరగకుండానే పట్టాలనేది 3000 మందికి పట్టాలనేది అందజేస్తా అన్నారు. పసుపు, కుంకుమ, చీర, జాకెట్ పెట్టి. నిజంగానే అలానే అందజేశారా? చెప్పిన మాట మీద నిలబడి? అలాగే అందజేశారు. చాలామంది తీసుకున్నారు. అసలు చాలా మంది కలగనలేదు అసలు. ఇస్తారని అనుకోలేదు. చాలా మంది నాయకులు అదన్నారు, ఇదన్నారు గానీ ఎవరు చెప్పలేదు ఇస్తానని. అలాగా చెప్పినట్టుగానే మాట మీద నిలబడి ఇచ్చాడు. గతంలో చూసుకుంటే మరి మీ రత్నాల చెరువుని పట్టించుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు? మాకు గతంలో అంటే చాలామంది మాటలు చెప్పి వెళ్ళిపోయినోళ్ళు వేశారు. చాలామందున్నారు నాయకులు. కానీ ఈసారి మాకు ఎవరైనా నాయకుడు పనిచేసే వ్యక్తి నాయకుడే కావాలి. ఇప్పుడు ఏ ఏ పార్టీ అయినా అవని, ఏ నాయకుడైనా ఇప్పుడు మాకు పని జరిగితే రత్నాల చెరువులో చేశారంటే ఆ నాయకుడి గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు లోకేష్ గారు మా చెరువులో పని చేశారు కాబట్టి లోకేష్ గురించి చెప్పుకుంటున్నాం చాలా గొప్పగా. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి పరిపాలన చేశాను, ప్రజలకి మంచి చేశానని ఆయన అంటున్నారు కదా! ఆర్‌కే గారు వచ్చారండి. ఆర్‌కే వచ్చిన తర్వాత అది చేస్తా, ఇది చేస్తా అన్నారు రత్నాల చెరువులో. అంతకుముందు కూడా గతం ప్రభుత్వం ర గత ఆర్‌కే గారు ఇంటి పట్టాలు ఇస్తానన్నారు. ఇప్పటిదాకా ఇయలేదు. చాలామందికి నీటికి ఇబ్బంది ఉందని చెప్పేసి రత్నాల ఎస్టీ కాలనీ రెండో లైన్‌లో చాలామందికి ఇక్కడ ఎస్టీలున్నారు, ఎస్సీలున్నారు, బీసీలున్నారు, చాలామందున్నారు. ఇటు పక్క ఉన్నటువంటి 1, 2, 3 లైన్‌లు యానాదుల మంది చాలామంది నీరు గురించి చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. నేను కూడా చాలామందికి చెప్పాను. నీటి గురించి చాలామంది ఎవరైనా పట్టించుకోండి అని. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు లోకేష్ గారు పైప్ లైన్‌లేసి కొంతమందికి ఇంటి పనులివ్వడం, అలాగే ఇంటి పట్టాలివ్వడం, నీటికి కొంచెం ఇబ్బంది లేదు, బాగుంటుంది. చాలా బాగా మంచి పని చేస్తున్నారు. గతంలో మరి అదే లోకేష్ గారిని చాలా విమర్శించారు. ఆయన్ని ఎన్ని మాటలు అనకూడదో అన్ని మాటలు అన్నారు. అలా విమర్శించిన వాళ్ళకి ఈరోజు ఆయన పనితీరు మీరు స్వయంగా చూస్తున్నారు కదా! మీరేం చెప్తారు? మళ్ళా అతనే వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంగళగిరి అభివృద్ధిని చాలా మార్పులు చేస్తున్నారు. చాలామందికి పేదవాళ్ళకి గానీ, ఎవరైనా గానీ ఏదైనా సమస్యొచ్చినా గానీ అండగా ఉంటున్నారు. మళ్ళా అతనే వస్తాడని అనుకుంటున్నాను పక్కా డిక్లేర్‌గా. మరి జగన్ 2.0 మామూలుగా ఉండదని అంటున్నారు కదా! మరి అదేమో చెప్పలేము మరి. ప్రజలు బట్టి ఉండిద్దది. ప్రజల సంభాషణ బట్టి ఉండిద్దది. ఎటు ఎళ్ళిద్దో చెప్పలేం గదా! గాలి అది. మళ్ళీ మన ఏపీకి సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? అది ప్రజలను బట్టి. సంభాషణ బట్టి. ప్రజలు మీ మీ ఒపీనియన్ చెప్పండి. మీకైతే ఎవరు రావాలనుకుంటున్నారు? నా ఒపీనియన్ నేను చెప్పలేను. ఎటు మాట్లాడలేను మేడం. మరి మీ మంగళగిరి నియోజకవర్గానికి ఎవరు రావాలనుకుంటున్నారు? మంగళగిరి మళ్ళా లోకేష్ గారు రావాలనుకుంటున్నాను నేనైతే.